ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ మీడియా విశ్లేషకులు కొమ్మినేని శ్రీనివాస్ పై అయితే ప్రస్తుతం కేసు నమోదయ్యింది. అయితే ఈ విషయం కాస్త తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అయితే సంచలనంగా మారిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన అమరావతి మహిళల పైన అయితే కాస్త అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యల కారణంగా అయితే ఆయనపై అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇంకా ఆయననైతే ప్రస్తుతం అమరావతి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్ లోకి వచ్చేసి ఆయనను డైరెక్ట్ గా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ వ్యవహారంలో ఆయన నన్ను ఎలా డైరెక్ట్ గా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే, అంటే నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మీరు నన్ను ఎలా అదుపులోకి తీసుకుంటారు, ఎలా అరెస్ట్ చేశారన్న కోణంలో అయితే ఆయనైతే వాళ్ళతో పోలీసులతో అయితే వాగ్వాదం పెట్టుకున్న విషయం అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అయితే ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రముఖ జర్నలిస్టు మీడియా విశ్లేషకుడు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అయితే అరెస్టు చేశారు. ఈ అరెస్టు వల్ల రాజకీయ వర్గాల్లోనూ ఇంకా అటు మీడియా వర్గాల్లోనూ కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది ఈ విషయం. అయితే హైదరాబాద్ లో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు ఆయన అరెస్టు చేశారు. ఇంకా ముందస్తుగా ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా వారెంట్ చూపించకుండానే అరెస్టు చేయడంపై అయితే ఆయన సర్వత్రా ఆవేదనకు గురి చెందారు, అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా ఏపీ పోలీసులు మీడియాకు వెల్లడించిన విషయం ఏదైతే సమాచారం ఉందో సమాచారం ప్రకారం అయితే కొమ్మినేని శ్రీనివాసరావు ఆయనపై అయితే ఇటీవల ఒక వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. ఈ ఆరోపణల ప్రకారమే ఆయనను అదుపులోకి తీసుకుంటున్నాము. ఇంకా అమరావతికి చెందిన మహిళలపై అయితే ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే మేము ఆయనను అరెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈ వ్యాఖ్యల పైన కూడా మహిళా గౌరవాన్ని దెబ్బతీసేలాగా వ్యాఖ్యలు ఉన్నాయి. అందుకోసమని చెప్పేసి ఈ అంశం పైన అయితే పౌర హక్కుల సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు ఆయనపై అయితే కేసును నమోదు చేయడం జరిగింది. ఈ వ్యవహారంలోనే ఆయనను అదుపులోకి తీసుకోవడం జరుగుతుందన్న నేపథ్యంలో పోలీసులు తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం అయితే ఆయనపై ఐపీసీ సెక్షన్ 354A అంటే ఈ సెక్షన్ ప్రకారం ఎవరినైనా అవమానకరంగా మాట్లాడితే, అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే 505 అంటే సామాజిక వేధింపులకు ఎవరైతే 505 సెక్షన్ కింద కూడా అరెస్ట్ చేశారో, ఇంకా 505 అనేది అయితే ఖచ్చితంగా ఎవరైతే వేధింపులకు గురి చేసేలాగా మాటలు మాట్లాడతారో, వేధింపులకు గురి చేసేలాగా నొప్పించేలాగా ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళపైన అయితే ఈ 505 సెక్షన్ అయితే అమలు చేయడం జరుగుతుంది. అయితే ఈ రెండు సెక్షన్ల కింద ప్రస్తుతం అయితే ఆయనను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు, అయితే ఏపీ పోలీసులు. మరి ముందు ఆయన వ్యవహారం ఇంకా సోషల్ మీడియాలో కూడా అంటే ఎలా మారనుంది, ఇంకా ప్రస్తుతం అయితే ఆయనకు సంబంధించిన ప్రతి న్యూస్ కూడా వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు మామూలు విషయం కాదు. ఒక జర్నలిస్ట్ గా ఉండి కూడా ఆయన అంటే చాలా పద్ధతిగా మాట్లాడాలి, ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఒక వ్యక్తి. ఇంకా ఆయన సాధారణ జర్నలిస్ట్ కాదు, ఇంకా ప్రముఖ మీడియా ఛానల్లో అయితే ఆయన ఒక విశ్లేషకుడిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడగలిగాడు అన్న కోణంలో అయితే అందరూ అసహనాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కోణంలోనే ఇంకా ముందు ఆయన అంటే ఇంకా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏపీ ప్రభుత్వం. ఆయన మాత్రం నన్ను ఖచ్చితంగా ఏపీ ప్రస్తుత ప్రభుత్వం అయితే నన్ను టార్గెట్ చేసి కావాలని నన్ను అరెస్టు చేస్తుంది. అంటే గతంలో నేను టీడీపీకి వ్యతిరేకంగా నేను చేసిన వ్యాఖ్యలు ఎందుకు కారణమా, అంటే నేను ప్రశ్నించే హక్కు నాకు లేదా అన్న కోణంలో అయితే ఒక సాధారణ పౌరుడిగా నేనైతే గత ప్రభుత్వాన్ని అంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని గతంలో ఉన్నప్పుడు నేను ప్రశ్నించాను. ఈ కోణంలోనే నన్ను అవన్నిటిని కూడా నన్ను అంటే పరిగణలోకి తీసుకొని నన్ను కావాలని కుట్రపూరితంగా అరెస్టు చేస్తూ ఉన్నారు, నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్న కోణంలో అయితే ప్రస్తుతం అయితే కొమ్మినేని మాట్లాడుతూ ఉన్నారు. కానీ దీనిపైన చాలా క్లియర్ కట్ గా అయితే అందరికీ తెలిసిన విషయమే ఇది. క్లియర్ కట్ గా దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఆయన ఖచ్చితంగా కూడా మహిళలను ఉద్దేశిస్తూ అంటే ఏపీ అమరావతికి చెందిన మహిళలను ఉద్దేశిస్తూ చాలా వ్యంగ్యంగా, చాలా అసభ్యకరంగా మాట్లాడిన వ్యవహారం మనందరికీ తెలిసిందే. అది మాటలతో నోటితో చెప్పాల్సిన మాటలు అయితే ఖచ్చితంగా కావు. అలాంటి వల్గారిటీని ఒక ప్రముఖ మీడియా ఛానల్ వేదికగా చేసుకుని ఆయన ఇలా మాట్లాడడం అయితే ఖచ్చితంగా ఇది తప్పనే అంటున్నారు విశ్లేషకులు అయితే. మరి ఈ విషయం పైన ముందు ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొనుంది, అతని అంటే ఈ విచారణలో ఇంకా ఏం తేలనుంది, అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత పలు ఆసక్తికరమైన విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ముందు ఏం జరగనుందో.